ఇది హరీష్ రావు గారు ఏదైతుండో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తే రాజీనామా చేస్తారు కూడా అన్నారు. నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th జూలైకి ఆరంభించి 15th ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని 31,000 కోట్లు అని చెప్పంటున్నా. నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టేటువంటి ఒక పంటల బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే భరించి ఇతర రాష్ట్రాలలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా 50% సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది.